వెల్కమ్ టు తెలుగు పోర్టల్. బాహుబలి సినిమా తర్వాత అంతకు ముందు కూడా అనుష్క గారు తీసిన తప్పేంటో తెలుసా? లావ్ అవ్వడం. లావ్ ఎందుకు అయ్యారంటే అనుష్క గారు బాహుబలి వన్ నుంచి 2 మధ్యలో గ్యాప్లో సైజ్ జీరో అనే మూవీ చేశారు. ఆ మూవీ కోసం అనుష్క గారు 100 కేజీస్ దాకా బాగా పెరిగారు. ఒకేసారి 100 కేజీలు పెరిగిన అనుష్క గారు బాహుబలి 1 తర్వాత చేయడం వల్ల బాహుబలి 1కి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. బాహుబలి 2 టైం వచ్చేసింది, అయినా కూడా అనుష్క గారు ఇంకా తగ్గలేదు. ఎందుకు పెరిగారంటే ఎలాగో ఆమె యోగా మాస్టర్ కదా అని చెప్పేసి ఆమె వెయిట్ పెరగడం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు తగ్గడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి బాహుబలి 2 టైం అయిపోయింది, అయినా కూడా అనుష్క గారు ఇంకా వెయిట్ తగ్గలేదు. అలాంటప్పుడు మన జక్కన్న రాజమౌళి గారు ఏం చేశారంటే అయినా పర్వాలేదని మూవీని షూట్ చేశారు. అలా షూట్ చేసిన మూవీని ఓన్లీ అనుష్క గారి విజువల్స్ మాత్రం తీసుకొని అవి గ్రాఫిక్స్లో ఎడిట్ చేయించారు. అనుష్క గారిని స్లిమ్గా కనిపించేలా చేశారు. దానికోసం రాజమౌళి గారికి 2 కోట్ల దాకా ఖర్చు అయింది. సో దీనికోసం అనుష్క గారు రాజమౌళి గారు చాలా కష్టపడ్డారు. సో బాహుబలి టీం దాదాపు అందరూ కష్టపడ్డట్టే. కాబట్టి అనుష్క గారికి తొందరగా లావు కావాలని ఆలోచన రాలేదు, అలాగే తొందరగా స్లిమ్గా కావాలని కూడా ఆలోచన రాలేదు. ఎందుకు అంటే ఆమె ఎలాగో యోగా మాస్టర్ కదా అని చెప్పేసి ఏం ప్రాబ్లం రాదని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ ఎందుకు ఇలా అయిందో తెలియదు, సడన్గా ఇలా జరిగిపోయింది. సో ఇలా అయితే ఇలా స్లిమ్ కాకుండా ఇంకా అలాగే ఉంటే అనుష్క గారికి సినిమా ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది. సో అనుష్క ఫ్యాన్స్ అందరూ కోరుకునేది అంటే అనుష్క గారు మళ్ళీ స్లిమ్గా అయ్యి ఆమె సినిమా ఛాన్సెస్ మళ్ళీ ఆమె గెయిన్ చేసుకొని మంచి టాప్ పొజిషన్ ఉండాలని వాళ్ళ అభిమానులందరూ కోరుకుంటారు. సో దానికోసం మనం కూడా ఆశిద్దాం. సో విష్ గుడ్ లక్ ఫర్ అనుష్క గారు. సో మీరు కూడా మీ పాత క్రేజ్ మళ్ళీ తెచ్చుకోవాలి అనుష్క గారు. ఇప్పటికీ మీకు బాహుబలిలో మంచి క్రేజ్ వచ్చింది. సో మీకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి లైఫ్ ఉండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.